ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై తినిన తర్వాత చెవులో నుంచి పొగలు వచ్చేవి. మసాలా చూడడానికి అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. నేను పందెం వేరేవాడే ఆడతాడు కానీ సచిన్ కూడా పకోడీ మాకు వేయమంటున్నాను. బట్ స్లోగా ఎక్స్ప్లోజ్ అవుద్దిలే, అంటే ఆ మాత్రం స్పైసీ లేకపోతే ఈ బిర్యానీకి మజా ఉండదు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ప్రెసెంట్ అయితే వైజాగ్ లోని సడన్ గా ఫుల్ మబ్బు అయితే వేసేసింది. వర్షం కూడా లైట్ గా చినుకులు అయితే పడుతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం వైజాగ్ లోని వన్ ఆఫ్ ద ఓజీ రెస్టారెంట్ కి అయితే లంచ్ కి వెళ్ళబోతున్నాం అనమాట. అదే మన కామత్ రెస్టారెంట్. చాలా మందికి ఫ్యామిలీస్ కి అందరికి ఫేవరెట్ అండ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే క్రౌడ్ అనమాట. ఏ రోజు వెళ్ళినా సరే క్రౌడ్ ఫుల్ గానే ఉంటది. సో నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు అక్కడ వీడియో తీసే ఛాన్స్ దొరకలేదు. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ తో నుండి గోలగోలగా ఉంటది కాబట్టి సరదాగా వెళ్ళి తినేసి వచ్చేసే వాళ్ళం, అంతేగాని ఎప్పుడు వీడియో తీసే ఛాన్స్ దొరకలేదు. కానీ ఈ రోజు జనం ఉన్నా లేకపోయినా లేకపోతే కొద్దిగా చూసుకొని మనం వెళ్దాం. నార్మల్ గా ఇక్కడ దొరికే ఫ్రై పీస్ బిర్యానీకి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటది, అసలు పిచ్చి పిచ్చిగా తింటారు. అండ్ ఈ రెస్టారెంట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 25+ ఇయర్స్ నుంచి అయితే ఉంది. ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు కానీ మా చిన్నప్పటి నుంచి అంటే ఇంకా దానికి ముందు కూడా ఉన్నట్టుంది. కానీ ఎగ్జాక్ట్ ఇయర్ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నేనైతే 25 ఇయర్స్ ప్లస్ అని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఓజీ కామత్ రెస్టారెంట్ కి వెళ్ళి ఫ్రై పీస్ బిర్యానీతో పాటు మిగతా కొన్ని ఐటమ్స్ కూడా ట్రై చేద్దాం. అప్పటికి ఇప్పటికి టేస్ట్ ఒకేలా ఉందా లేదా, ఏమైనా డిఫరెన్స్ వచ్చింది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇంకా మా వాళ్ళు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళిపోదాం. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. పార్కింగ్ కూడా ఫుల్ ఉంది. సో గైస్ ఇప్పుడే మన వైజాగ్ ఓజీ అయిన కామత్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, కావాలని కొద్దిగా లేట్గా వచ్చాం. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా వెయిటింగ్ టైం తక్కువ ఉంటుంది అనమాట. లేకపోతే ఇంకొద్దిగా ఎర్లీగా వచ్చి మనం 2-1 కలగా వస్తే ఈ మొత్తం లైన్ అంతా అలా కూర్చొని ఉంటారు. మొత్తం వెయిటింగ్ ఎక్కువ ఉంటది. సో ఇటు వచ్చేసరికి లోపల మనకి మొత్తం లైవ్ కిచెన్ అనమాట. లోపల ఇది తందూరి సెక్షన్ ఉంది. అండ్ ఈ ముందుకు వస్తే ఈ మొత్తం లైవ్ కిచెన్ మొత్తం ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఎలా వండుతున్నారు ఏంటి మొత్తం ఇక్కడ మీరు ట్రాన్స్పరెంట్ గా అయితే చూడొచ్చు. ఈ చైర్లు లైన్ గా వేసారు కదా మొత్తం. అయ్యప్ప బ్రో హాయ్. హాయ్ బ్రో. మన కాకినాడ నుంచి వచ్చారు అయ్యప్ప బ్రో. సో లాంగ్ టైం నో సీ. మొన్న సురుచి కాజతో భలే టెంప్ట్ చేసావు కానీ తినలేకపోయాను బ్రో, సారీ. నెక్స్ట్ వెన్స్డే కాదు, ఇంకొక 70 days తర్వాత, 70-80 days తర్వాత తింటాను నీ కోసం. సో ఇది వచ్చేసరికి మొత్తం లైన్ గా చైర్లు అయితే వేస్తారనమాట. మీరు కొద్దిగా పీక్ టైం లైక్ 2:1:30, 1:12:30 ఆ టైంకి వచ్చారంటే మాత్రం ఇక్కడ మీరు కూర్చొని ఉంటారు. అండ్ బయట కొద్దిగా వెయిటింగ్ కూడా ఉంటది. సో ఇప్పుడు మేము కావాలని లేట్ గా వచ్చాం, వెయిటింగ్ టైం తక్కువ ఉంటది అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు డైనింగ్ కింద కూడా ఉంటది అండ్ పైన కూడా ఉంటది. పైన ఏంటంటే నార్మల్ ఓపెన్, ఇది వచ్చేసరికి ఏసీ సీటింగ్. ఫుల్ ఉందా? పర్లేదు, ఖాళీగానే ఉంది కింద. అంటే టైం అయిపోయింది ఇప్పుడు, కరెక్ట్ గా మనకి క్లోజింగ్ టైం అనమాట. కానీ మేము ముందుకుండానే టేబుల్ రిజర్వ్ చేసి కొద్దిగా ఎర్లీగా వచ్చేసాం, ఒక 15 minutes ఎర్లీగా. సో ఆర్డర్ అంతా ఇచ్చేసాం కాబట్టి పైన కూర్చున్నాం. కిందకు వచ్చేద్దామా మనం? పైన సీటింగ్ ఎలా ఉంటుంది మీకు చూపిస్తా. వెదర్ కూడా చల్లగా ఉంది కాబట్టి పైన కూర్చున్నా పర్లేదు, బట్ స్టిల్ కిందకి వెళ్ళిపోదాం. పైన ఎంతమంది ఉన్నారు? కింద కంటే పైన ఫుల్ గా ఉన్నారు జనాలు. క్లౌడీ కాదు, చూడు ఫుల్ గా ఉన్నారు జనాలు. మొత్తం అన్ని టేబుల్లు నిండిపోయి ఉన్నాయి పైన. అంటే వెదర్ డిమాండ్ అన్నమాట. మనకంటే ముందు ఒక అరగంట నుంచే వచ్చి కూర్చొని ఉన్నాడు రవి ఇక్కడ. ఎంతైనా ఫ్రెండ్షిప్ ఎంత వాల్యూ ఇస్తాడో మనోడు. 45 నిమిషాలు అయినా సరే ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తున్నాం అని చెప్పా, తప్పే ఉంది. ఇప్పుడు వచ్చేసరికి ఇది మెన్యూ. ఈ మెన్యూ కొత్తగా చూడాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద మెన్యూ ఉన్నా సరే లాస్ట్ గా ఫ్రై పీస్ బిర్యానీ, దమ్ బిర్యానీ అయ్యే తింటాం. సో ఇందులో మనకి చాలా రకాల స్టార్టర్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ స్టార్టర్లను ఏమైనా వెరైటీ ఉందేమో ఒకసారి చూద్దాం. కామత్ స్పెషల్ చికెన్, డ్రాగన్ చికెన్ అని ఇలా ఉన్నాయి. సో ఇవి చూసుకొని ఆర్డర్ చేద్దాం. ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి కదా, చూసుకోండి. స్టార్టర్లు సర్వ్ చేసాను. ఇదేనా కామత్ స్పెషల్? ఇది కామత్ స్పెషల్ ఒకటి చెప్పాము, దాంతోపాటు చికెన్ టిక్కా ఒకటి చెప్పాము. స్టార్టర్స్ లో ఇదే బోన్లెస్ చికెన్, పైన నట్స్ ఇవన్నీ వస్తాయి అన్నారు. తినండి బ్రో. గోదావరి సైడ్ వస్తే మాత్రం మమ్మల్ని వదలరు, కానీ ఇక్కడికి వస్తే మాత్రం చాలా అంటారు. వీళ్ళిద్దరూ మేము లంచ్ కి ఫోన్ చేస్తామని తెలియక ఇంట్లో ముందుగానే తినేసారు గైస్. సో ఇప్పుడు తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం? కామత్ అనగానే వెంటనే మొత్తం కడుపు నిండుగా ఉన్న వాళ్ళు కూడా వచ్చేసారు. అంత ఇష్టం వీళ్ళకి కామత్ అంటే. సో ఇప్పుడు ఇందులో స్టార్టర్స్ ట్రై చేస్తాం. మాక్సిమం మేము ఈ ప్లేస్ కి వస్తే స్టార్టర్స్ ఎక్కువ చెప్పాం, డైరెక్ట్ గా ఫ్రై పీస్ బిర్యానీ చెప్పేస్తాం, లేకపోతే ఒక తందూరి ఐటమ్ ఏదైనా చెప్తాం. సో ఈ రోజు కామత్ స్పెషల్ అయితే ట్రై చేస్తున్నాను నేను. మొత్తం బోన్లెస్ చికెన్, పైన సెజమీ సీడ్స్, గార్లిక్, మొత్తం మనకి డ్రై ఫ్రూట్ ఉంటది కదా అలా ఉంది గురు. మెలాన్ సీడ్స్ ఉన్నాయి, దాంతో పాటు సెసమీ సీడ్స్ ఉన్నాయి, కాజు ఉంది. అండ్ అంటే ఈ నట్స్ లోని ఈ బోన్లెస్ చికెన్ టాస్ చేసి ఇచ్చారు. సో ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. చాలా బాగుంది గురు. ఇది చికెన్ మంచి సాఫ్ట్ గా ఉంది. అండ్ దాంతో పాటు ఆ పైన నట్స్ తగులుతూ లైట్ స్వీట్నెస్ అదంతా వస్తూ చాలా బాగుంది.
సో ఇది వచ్చేసరికి చికెన్ టిక్కా చెప్పాము. అబ్బా అరే చికెన్ టిక్కా కూడా ఎంత సాఫ్ట్ గా ఉంది. చికెన్ చూడు ఎంత సాఫ్ట్ గా ఉందో. ఇలా అంటే విడిపోతుంది. ఒకసారి ట్రై చేద్దాం. ఏంటి మనం తింటుంది, మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంది చెప్తాం అంతే. కొన్నిసార్లు వీడియోకి ఏదైనా యాప్టైజింగ్ అనిపిస్తే అది చూపిస్తాం, కానీ మాక్సిమం మాకు ఏమి ట్రై చేయాలనిపిస్తుందో ఆ ఫుడ్ ఐటమ్స్ చూపిస్తాం. అండ్ ఈ చికెన్ టిక్కా అయితే మంచి జ్యూసీగా సాఫ్ట్గా, ఆ మసాలా బయట మీకు అంత కనిపిస్తుంది కానీ అంతేం లేదు. కానీ ఈ రెండింటికంటే మాత్రం నాకు ఈ కామత్ స్పెషల్ చికెన్ బాగా నచ్చింది. చాలా సాఫ్ట్గా ఉంది పీసెస్, అండ్ పైన నట్స్ వల్ల ఇంకొద్దిగా ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో గైస్ మన ఓజీ కామత్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే వచ్చేసింది. ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఏం లేదు గైస్, ఇది పలావ్ రైస్ అండ్ దాంతో పాటు మనకి ఫైనల్ గా చికెన్ ఫ్రై అయితే ఉంటది. అబ్బో ఒకప్పుడు ఈ చికెన్ ఫ్రై తినిన తర్వాత చెవులో నుంచి పొగలు వచ్చేవి, కానీ ఈ మధ్యన ఏంటంటే కొద్దిగా స్పైసీనెస్ కంట్రోల్ చేశారు, అంటే రీసెంట్ లాస్ట్ టైం తిన్నప్పుడు. సో ఈ రోజు ఎలా ఉందో చూద్దాం స్పైసీనెస్. కానీ మసాలా చూడడానికి అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ కనిపించేంత మసాలాని ఆ స్పైసీ ఉందో లేదో చూద్దాం. సో ఈ మసాలా కూడా చూడండి, ఎక్స్ట్రా మసాలా. బా 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 ఈ పలావ్ రైస్లోని ఈ ఫ్రై పీస్ ఉండే మసాలా మంచిగా కలిపేసి. ఏంటి ఫ్రై బిర్యానీ కోసమా? అదే అదే యాక్చువల్గా ఇందాక ఫోన్ చేసి గురు కొద్దిగా స్పైసీగా ఏదైనా పలావ్ తినాలనిపిస్తుంది, కామత్కి వెళ్దాం అని చెప్పి మనోడే అడిగాడు. అప్పుడే రెడీ అయ్యి వచ్చా బయటికి. లేకపోతే ఈరోజు అసలు ప్లాన్ లేదు కామత్కి వచ్చే ప్లాన్. బట్ మనోడు క్రేవింగ్ సాటిస్ఫై చేయడానికి మనం కూడా ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుని అవ్వలేదు, కాబట్టి ఈ రోజు ఇలా వచ్చేసాం అనమాట. కాలం అనుకూలిచ్చింది అలాగా. ఏంటండి అయితే ఎందుకు అంటున్నావు? సో మొత్తం మసాలా కలిపేసి ఈ చికెన్ పీస్ని ఇందులో పెట్టి ఒకసారి ట్రై చేద్దాం. కానీ ముందంత స్పైసీనెస్ లేదు, ఆ మసాలా ఉంది, ఆ టేస్ట్ ఉంది, అండ్ ఆ ఫీల్ కూడా ఉంది. కానీ మరి పెట్టగానే ఎక్కువ ఘాట్ అనేది ముందులో తెలియట్లేదు. బట్ స్లోగా ఎక్స్ప్లోర్ అవుద్దిలే, అంటే ఆ మాత్రం స్పైసీ లేకపోతే ఈ బిర్యానీకి మజా ఉండదు. ఓ మెల్లిగా టేస్ట్ ప్యాలెట్స్ మీద ఆ స్పైసీనెస్ అలాగా బ్లో అవుతూ ఉంటది. దీని ఏంటంటే చప్పగా తిందాం, కొద్ది మైల్డ్ ఫ్లేవర్ తో తిందాం అంటే ఈ ఫ్రై బిర్యానీ తినకూడదు, వేరేది ఏదో తినాలి. ఇదంటే కంప్లీట్ ఆ చెమటలు వస్తూ ఉండాలి. మా అర్హంత కూడా వస్తే ఈ పాటికి ఇక్కడ 2 బకెట్లు నిండిపోతాయి ఆడు చెమటతోని, ఎంత స్పైసీ తింటాడు. ఆడు ఏంటే ఉప్పుగా మనం చిటికెడు కారం వేస్తామా, అంత కారం కూడా ఆడు తినలేడు, ఆడు చెమటలు పెట్టేస్తాయి. మసాలా అయితే భలే ఉంది. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటంటే థమ్స్అప్. ఈ ఫ్రై బిర్యానీ తింటూ అలా థమ్స్అప్ ఫిక్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటది. కట్ట ఇచ్చారా? ఈ గ్రేవీ ఇచ్చారు, కట్ట ఇచ్చారు. అదేంటి అది తందూరిదా? ఓకే, కట్ట ఒకటి ఇచ్చారు. ఇది దమ్మకి, ఇది కొద్దిగా లెమన్ ఇలా పిండుకొని ఈ ఆనియన్ పెట్టుకొని ఫ్రై చేద్దాం. ఫ్రై బిర్యానీతో పాటు ఒక దమ్ బిర్యానీ కూడా చెప్పాము. ఈ దమ్ బిర్యానీ కూడా కొద్దిగా వేసుకొని ట్రై చేద్దాం. దమ్ బిర్యానీ తిన్నాక లాస్ట్ లో ప్యాలెట్ ని సాటిస్ఫై చేయడానికి ఫ్రై పీసెస్ పక్కన పెట్టా. లెగ్ ఉందా? ఆ లెగ్ వేయండి ఒకటి చాలు. పీసెస్ బాగానే ఇచ్చారు. ఇదో నార్మల్ పీస్, లెగ్ పీస్ అండ్ ఇంకొక పీస్ ఇందులో ఉంది. సో పీసెస్ బాగానే ఇచ్చారు అండ్ క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు. ఈ దమ్ బిర్యానీ ఒకసారి ట్రై చేద్దాం. మంచి వేడిగా ఉంది, చాలా స్మూత్ గా ఉంది అండ్ మంచి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. దీనిలోనైతే మనకు అంత స్పైసీనెస్ లేదు. లెగ్ పీస్ వెరీ నైస్, చాలా బాగా కుక్ అయింది. బోన్ నుంచి ఫ్లెష్ అంతా వచ్చేసింది. చచ్చిపోయిన దాన్ని పోస్ట్ మార్టం చేయట్లేదు గురు, ఆ సాఫ్ట్నెస్ చూపిస్తున్నాను. ఆ చచ్చిన కోడి కూడా అనుకుంటది నాలో ఎంత టెండర్నెస్ ఉందా, నేను ఎంత సాఫ్టా, నన్ను ఎందుకు జనాలు అంత హీనించుకొని తిన్నారు అనుకుంటది. అదే నాటు కూడా అనుకో, నేను ఎంత టఫ్ గా ఉన్నా సరే నన్ను కోసుకొని తినేస్తున్నారు అంటది. ఎవరు బాధ వాళ్ళది చెప్పుకోలేం బ్రో. పందెం కూడా టేస్ట్ బాగుంటది అంట కదా. నాకు ఒరిజినల్ పందెం కూడా తినిపిస్తారా ఈసారి? భీమవరం వస్తాను, కాకినాడ వస్తాను ఈసారి. ఏంటంటే సంక్రాంతి పండుగలకి కాకినాడ, భీమవరం అన్ని తిరిగేస్తాను. ఎవరైతే అన్నిటి దగ్గర పందెం కోడ్, నేను వచ్చినప్పుడు పందెం కోడ్ పెట్టండి గైస్ ప్లీజ్. నేను ఎప్పుడు తినలేదు. ఏ ఊర్లో పందెం కోడ్ టేస్ట్ బాగుందో చెప్తాను.
సో డెఫినెట్లీ వెయిటింగ్. ఇక మన అయ్యప్ప బ్రో రెడీగా ఉన్నాడు పెద్ద పందెం కూడా కోసేద్దాం అని చెప్పి. నేను కోడి పందెం ఎంకరేజ్ చేయట్లేదురా, సచిన్ కోడిని తిందాం అంటున్నాను రా. నేను పందెం వేరే ఆడతాడు కానీ సచిన్ కోడితో పకోడీ మాకు వేయమంటున్నాను. ఏ బ్రో నేను ఎక్కడ ఎంకరేజ్ చేస్తున్నాను bro? మరి సో ఒకసారి పీస్ తో పాటు ట్రై చేద్దాం. నేను అక్కడ గురు కోరుకుంటున్నాను గురు. ఒక థింగ్ ఏం తెలుసా, మనం ఎన్ని చేసినా అక్కడ కోడి పందాలు జరుగుతాయి. అవి ఎన్నో కోట్లలో జరుగుతాయి. హెలికాప్టర్లో డబ్బులు తీసుకుని వచ్చి మరి కోడి పందాలు ఆడి వెళ్తారు గురు. అది మనం ఆపలేము, ఎంతైనా ఆపలేము. సో ఒకసారి పీస్ తో పాటు ట్రై చేద్దాం. పీసులు కూడా బాగున్నాయి, మన బిర్యానీ కూడా బాగుంది. బట్ దమ్ బిర్యానీ కంటే ఆ ఫ్రై బిర్యానీ ఓవర్కమ్ చేయలేదు ఏది, ఏ టేస్ట్ కూడా. దమ్ బిర్యానీ ఎప్పుడో ఒకసారి ట్రై చేయొచ్చు కానీ ఫ్రై బిర్యానీ ఎప్పుడు వచ్చినా ట్రై చేయొచ్చు, అంత బాగుంటుంది. సో గైస్ ఇప్పుడే ఫుడ్ అయితే తినేసి వచ్చేసాం. అబ్బా భలే సాటిస్ఫైయింగ్ గా ఉంది. ఆ టేస్ట్ ప్యాలెట్స్ మీద ఇంకా స్పైసీనెస్ అలా తెలుస్తుంది. అండ్ ఇక్కడ బిల్ వచ్చేసరికి కామన్ స్పెషల్ దమ్ బిర్యానీ 350 రూపీస్, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ 330 రూపీస్. ఇది ఒక బిల్లు. అండ్ సెపరేట్ గా స్టార్టర్స్ ది ఇంకో బిల్ వేశారు. అంటే పైన ఆర్డర్ చేసాం కదా స్టార్టర్స్, అందుకు. స్టార్టర్స్ వచ్చేసరికి కామన్ స్పెషల్ చికెన్ 360 రూపీస్, చికెన్ టిక్కా 360 రూపీస్, ఇది 801 రూపీస్. టోటల్ గా అయితే బిల్లు దీని మీద వేశారు. టోటల్ బిల్ 1565 రూపీస్ అయింది. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నేను, ఉస్మాను, మా అర్హంతి వీళ్ళందరం ఏంటంటే ఇక్కడ కారు మా ఉస్మాన్ గారిది ఇన్నోవా పార్క్ చేసి, అప్పుడు ఉస్మాన్కి ఇన్నోవా కారు ఉండేది. సో ఆ కార్లో మమ్మల్ని పిక్ చేసుకొని అలా తిప్పేవాడు. అది ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా పార్సల్ తీసుకొని వచ్చి కార్లోనే కూర్చొని తిని ఎంజాయ్ చేసేవాళ్ళం. అలా చాలా మెమరీస్. అలా ఫ్రెండ్స్తో వచ్చి సరదాగా తినేసి అలా అప్పుడు ఇంకా స్పైసీ ఉండేది. సో చెమటలు పెట్టేస్తున్నా సరే ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ అలా తినేవాళ్ళం. సో మ్యాక్సిమం ఈ కామ తోటలోనే ఏంటంటే మా ఫ్రెండ్స్తోని మల్టిపుల్ టైమ్స్ వచ్చి అలాగా ఎంజాయ్ చేస్తూ ఇంకా స్కూలు కాలేజ్ టైం అలాగా గడిచిపోయింది. సో ఇది వన్ ఆఫ్ ద ఓజీ రెస్టారెంట్స్ ఇన్ వైజాగ్, మన కామ తోటలు. సో ఇక్కడ దీనికి ఎంతమంది నెగిటివ్ ఇది ఇచ్చినా, ఏమి ఇచ్చినా, పాజిటివ్ రివ్యూ ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే డైలీ అంటే ఈ మండే అని ఉండదు, సండే అని ఉండదు, ఎప్పుడు వచ్చినా సరే వెయిటింగ్ ఉండి జనాలతో కలకలాడుతూనే ఉంటుంది. సో ఎవరు ఎక్కడెక్కడ తిరిగినా సరే ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఒక లంచ్ చేస్తే ఇంకా అంతే మన వైజాగ్ వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్. సో మీలో ఎంతమందికి కామ తోటలో ఫుడ్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడికి వచ్చి తినిన తర్వాత ఆ టేస్ట్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. మేమైతే ఫుల్ సాటిస్ఫైడ్. మళ్ళీ ఎప్పుడు వస్తాము ఫ్రెండ్స్తో చూడాలి. సో ప్రజెంట్ ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తున్నాను. వర్షం కూడా స్టార్ట్ అయింది మెల్లిగా ఇప్పుడు. సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో వ్లాగ్తో కలుస్తానండి. దెన్ బై అండ్ cheers guys.